నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. కవులకు, కళాకారులకు, సాంస్కృతిక రంగాలకు చెందిన వారికి, మహానటులకు వేదికగా నిలిచినటువంటి విజయవాడ నగర వాటిక మరొక్కసారి సామాజిక విప్లవానికి నాంది మలకపోతుంది. సామాజిక విప్లవం అంటే సమాజంలో ఏం జరుగుతుందో, సమాజంలో ఏం సంక్షేమం జరుగుతుందో, సమాజంలో ప్రతి ఒక్కరూ ఎలాగా సంతోషంగా జీవించాలో తెలియజేసే విభిన్న రూపాలలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక శిల్పం బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర జరిగినటువంటి ఒక గొప్ప కవి సమ్మేళనంలో మల్లెతీగ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఒక గొప్ప కవి సమ్మేళనంలో కృష్ణా జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఈ నెల 22, 23 తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ జాతీయ సాంస్కృతికోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మల్లెతీగ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా సృజనాత్మక సంస్థ దీనికి అండగా నిలుస్తుంది. ఇంతమంది సహకారంతో, అలాగే జిల్లా యంత్రాంగం, మన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి సహకారం, తెలుగు భాష అవినీతిని విశ్వవిఖ్యాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారి ప్రోత్సాహం, ఎందరో పెద్దలు సాహితీవేత్తల సహకారంతో విజయవాడలో జరిగేటటువంటి ఈ నెల 22, 23 తేదీన జరిగేటువంటి జాతీయ సాంస్కృతికోత్సవాలు దగ్గర పడ్డాయి. రండి, విజయవాడ నగరానికి పూర్వ వైభవం తీసుకొద్దాం. అనేక చైతన్య ఉద్యమాలకు నిలయంగా నిలిచిన విజయవాడ ఖ్యాతిని మరొక్కసారి చాటుదాం. రండి, త్వరపడండి, వేలాదిగా తరలిరండి.